నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ మందేశ్వర స్వామివారి దేవస్థానం మందపల్లి నందు శనివారం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పతాక ఆవిష్కరణ కార్యక్రమం జరిగినది. ముందుగా మందపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు జాతీయ గీతమును ఆలపించగా, తదుపరి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి వారు పతాక ఆవిష్కరణ చేసి ఉన్నారు. పలువురు స్వాతంత్ర దినోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం విద్యార్థులకు దేవస్థానం తరపున పుస్తకాలు, పెన్నులు, స్వీట్, హాట్ ప్యాకెట్లను పంచిపెట్టుట జరిగినది. వందే మాతరం, వందే మాతరం. మరి మన ముఖ్య కార్యక్రమం అయినటువంటి విద్యార్థులంతా కూడా చాలా శ్రద్ధగా చక్కగా క్రమశిక్షణతో ఉండాలి. అదేవిధంగా మరి క్లాస్ కాస్టింగ్ జరిగే సమయంలో అందరూ కూడా చెప్పిన విధంగా అందరూ కూడా చేయండి. శాల్యూట్ చెప్తారు, చేయండి. శబ్దం లేకుండా కూడా మీరు శాల్యూట్ చేయాల్సిన అవసరం లేదు. 3 సార్లు చెప్తారు, 3 సార్లు కూడా కంపల్సరీగా చేయండి. ఓకేనా? రైట్. మరి ఈరోజు మన కార్యక్రమం అనేటువంటి తృప్తి కలిగించాలని, మా పెద్దలందరూ కూడా మేము సాటిస్ఫాక్షన్ అవ్వాలని, మిమ్మల్ని చూసి మేము ఆనందించాలని, బాలబాలికలకి మన యొక్క నడవడికి వాళ్ళకి అలవాటు చేయాలని ఇక్కడ జరుగుతున్న కార్యక్రమానికి నా ఉద్దేశంలో అయితే నేను అనుకున్నాను. ఎంపీటీసీ గారు మేము అందుకున్నాను. ఈ రోజైతే ట్రస్ట్ బోర్డు ఉంది, దానికి ముందు విలువలు ఇవ్వాలనే ఉద్దేశం మా అందరికీ కూడా ఉంది. అంచేత దయచేసి ట్రస్ట్ బోర్డు ఉన్న చోట వాళ్ళని ముందు పెట్టి మీరు ఈ కార్యక్రమాలు జరిపించవలసిగా కోరుతూ, మేము ప్రోటోకాల్ని గౌరవించి ప్రోటోకాల్ యొక్క సిద్ధాంతాలని పెద్దలందు గౌరవం, మోడీ గారు 3 రోజుల నుంచి చెబుతున్నారు అంటే 3 రోజుల నుంచి ఆయన అయితే ఎక్కడికో విజయవాడ కార్యక్రమానికి వెళ్ళి ఉన్నారు. నేనైతే గ్రామంలోనే ఉన్నా. 3 రోజుల నుంచి ఏ కార్యక్రమం జరిగిందో నేనైతే వినలా. మీరు ఏం చేశారు మేము చూడాల. ఖచ్చితంగా ఇంకొకసారి చెప్తున్నాం, విలువలతో కూడిన మందపల్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ సంస్థలకి మా అండాదండా ఉంటుంది. మీరు ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తూ మీరు చక్కగా ఉందాగా గౌరవంగా మర్యాదగా మీరు పాటించుకుని మాకు మా గ్రామానికి కూడా మంచి పేరు కావాలని సభాముఖంతో నేను అప్పుడే స్వతంత్రం వచ్చిందనే ఫీలింగ్ నాలో ఉంటుందని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నాను. చాలా చక్కటి వాతావరణంలో మేము ఈవోగా చెప్పారు, పవిత్ర దేవస్థానం చెప్పారు. ఆగస్టు 15 ఈసారి ఒక ప్రత్యేకత ఉంది. దేవస్థానం యొక్క పాలక మండలి కూడా ఇక్కడ ఉంది. పాలక మండలిని ఏ రకంగా నడిపించుకోవాలి, ఏ రకంగా ముందు పెట్టాలి, ఏ రకంగా నడిపించుకోవాలన్నది గత 30-40 సంవత్సరాలుగా నాకు అనుభవం ఉంది. నా తర్వాత కొంతమంది ఇంకా రాలేదు, కానీ నా తర్వాత ట్రస్ట్ బోర్డు చైర్మన్ చేసిన చెప్పి వీర వెంకట సత్యనారాయణ గారు కూడా ఇక్కడే ఉన్నారు. సత్సాంప్రదాయం, గౌరవంతో కూడుకున్న విలువలు, టైం యొక్క ప్రోటోకాల్ని 8 గంటల కంటే అక్కడ 8 గంటలకు 10 నిమిషాల తప్ప 8 గంటలకు అక్కడ వెళ్ళి నేను కూర్చుంటే ఎంపీటీసీ సత్యనారాయణ గారు వచ్చి మీరు లేట్ చేస్తున్నారు, ప్రోటోకాల్ మెయింటైన్ చేయట్లేదు అనేది ఒక స్క్రిప్ట్ కూడా మేము రాసి ఒక ప్రోటోకాల్ నాపడం జరిగింది. అయితే దేవస్థానం దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ ధర్మకర్తల మండలి ఉంది. ఆ మండలి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, వారి సిబ్బంది ఒకరోజు ముందుగానే షెడ్యూల్ అంతా డిస్కస్ చేసుకుని ఒక ప్రోటోకాల్ని ఏర్పాటు చేసి ఒక క్రమశిక్షణతో ఒక ముందాయిన పద్ధతిలో నడుపుతారనుకుంటే శనివారం కూడా అయిపోయింది. ఈరోజు ఒక భక్తుల తాగిడి. దేశానికి స్వతంత్రం వచ్చిందంటే నాకైతే తెలియదు, కానీ మా మందపల్లి గ్రామంలో మాకందరికీ కూడా స్వాతంత్రం వచ్చింది. నా అనుభవం చెప్తాను. ఒక గౌరవం, ఒక మర్యాద, ఒక ప్రోటోకాల్
హెడ్ మాస్టర్ కొత్తగా ఈఓ గారు వచ్చారు. ఉద్యోగస్తులు మిగతా సిబ్బంది ఇక్కడ పాత వాళ్ళే ఉన్నారు. హెడ్ మాస్టర్ కూడా పాత ఆయనే. దీన్ని నడిపించడానికి కనీసం ఒక్కరోజు ముందు మరి మన దేశ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా శ్రీ మండేశ్వర శనేశ్వర స్వామి వారి దేవస్థానానికి విచ్చేసినటువంటి గ్రామ ప్రజలందరికీ, అలాగే నా తోటి ధర్మకర్తల మండలి సభ్యులకి, మన దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఈఓ గారికి, అలాగే మన జడ్పీ స్కూల్ పిల్లలు ఇక్కడ తీసుకొచ్చినటువంటి హెడ్ మాస్టర్ గారికి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఉపాధ్యాయులకు కూడా నా నమస్కారాలు. ఇక్కడ విచ్చేసినటువంటి బాలబాలికలందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ, ఈరోజు మరి ప్రతి ఇన్స్టిట్యూట్ భారతదేశ స్వతంత్ర దినోత్సవ వేడుకలు అంటే కేవలం స్కూళ్ళు, ప్రభుత్వ కార్యాలయాలే కాదు, ప్రతి ఒక్క హర్ఘర్ తిరంగా మనం వందే మాత్రం రాసుకుని మనం పాడుకుని జాతీయ భావాన్ని నింపుకుని 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి హర్ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని చేపట్టడం, దాంట్లో భాగంగా మరి మొన్న గత 10 రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం ఈసారి చాలా ప్రత్యేకమైంది అని తెలియజేసుకుంటూ, ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కూడా దేశభక్తిని నింపుకుని తమదైన సేవ దేశానికి చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను.